వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో మార్పు తెచ్చే యుగ పురుషుడు మోడీ. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే రావాలన్న కొండా విశ్వేశ్వరరెడ్డి. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా, ఈసారి ఎంపీగా గెలిపించాలన్న పద్మారావు గౌడ్. రేవంత్ సీఎం అయ్యాక గ్యారంటీల ఊసే లేదు, కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనన్న రాగిడి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు బీజేపీ కీలుబొమ్మలే, ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలన్న తులసిరెడ్డి. వైసీపీ హయాంలో తాడిపత్రిని నాశనం చేశారు, ఆడవారిపై కేసులు పెట్టించిన ఘనత పెద్దారెడ్డిదేనన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో రోడ్డు ప్రమాదం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్కు స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్కు బీజేపీ నెంబర్ 1 ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసారెడ్డి విమర్శించారు. అలాంటి బీజేపీ చేతిలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కీలుబొమ్మలు, కబాలీలుగా, కట్టు బానిసలుగా మారడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం స్టీల్ ప్లాంటు తదితర విషయాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. బీజేపీతో టీడీపీ, జనసేనలది డైరెక్ట్ పొత్తు కాగా వైసీపీది పరోక్ష పొత్తు అన్నారు తులసిరెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేనలను ఓడించాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. అటువంటి బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైకాపా, జనసేన, ఈ 3 ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలుగా, కబాలీలుగా, కట్టు బానిసలుగా మారడం చాలా శోచనీయం, దురదృష్టకరం. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విజయవాడ మెట్రో రైలు రాలేదు. విశాఖ మెట్రో రైలు రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. ఇవన్నీ చాలక గోరు చుట్టు మీద రోకటి పోటుల ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. అటువంటి బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైకాపా, జనసేన, ఈ 3 ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలుగా, కబాలీలుగా, కట్టు బానిసలుగా మారడం చాలా శోచనీయం, దురదృష్టకరం. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అధికారం కోసం సీఎం జగన్ ఎంతకైనా దిగజారుతారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు టీడీపీ శ్రేణులు దాడి చేశారంటూ కొత్త డ్రామాకు తెరలేపడం హేమన్నారు హరిప్రసాద్. జగన్ డ్రామాలను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పరదాల మాటున ఉన్న సీఎం ఒక్కసారిగా జనాల్లోకి వచ్చి కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి పోలీసులకు జన సైనికులు అప్పగించారని, జగన్ కనుసన్నల్లో ఉన్న పోలీసు శాఖ ఎందుకు నిందితుడిని పట్టుకోలేదన్నారు. కోడిగత్తి డ్రామా చేసి గత 5 ఏళ్ల ముందు లబ్ధి పొంది మరలా గులకరాలతో కొట్టారని చెప్పి నీకు జరిగిన బాధ రాష్ట్రమంతా గాయమైనట్టు యాక్షన్ చేస్తున్నావు. ప్రజలకు అందరికీ తెలుసు, కోడికత్తి పాపం లాస్ట్కు 5 ఏళ్ళు ఇంతవరకు మొన్నటి దాకా బెయిల్ కూడా లేదు. ఈ దినం నిజంగా నీ మీద గులకరాలేసిన వ్యక్తిని పట్టుకోలేక నీ పోలీస్ అధికారులు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. నిజంగా గుణకరాలు వేసింటే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కూడా రాళ్ళేశారు. అయితే జన సైనికులు ఇమ్మీడియట్గా వాళ్ళు పట్టుకొని
పోలీసుకు అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు రాళ్ళు వేసినారు కాబట్టి వాళ్ళని అప్పచెప్పారు. నీ మీద రాళ్ళు వేయలేదు కాబట్టి నీ కార్యకర్తలు నీ పోలీసు నిద్రపోతారా? ఎందుకు పట్టుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు, నీ డ్రామాలో ఆపు. కోడికత్తి డ్రామా చేసి గత 5 ఏళ్ల ముందు లబ్ధి పొంది మరలా గులకరాలతో కొట్టానని చెప్పి నువ్వు నీకు జరిగిన బాధ రాష్ట్రం 5 ఏళ్లలో మంత్రి అమర్నాథ్ 500 కోట్లకు పైగా సంపాదించిన అవినీతిపరుడని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. అమర్నాథ్ పిఏ వెంకట్ ఒక షాడో ఎమ్మెల్యేగా అధికారులను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. కసింకోట ఆర్సీఎస్లో 100 కోట్ల కుంభకోణం చేశారన్నారు. అనకాపల్లి జిల్లా రైతు భారతిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వీరభద్రరావు మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల, ఎంపీ అభ్యర్థి రమేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆర్ఎస్ఎస్ ద్వారా తక్కువ ధరలకే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రిని పెద్దారెడ్డి నాశనం చేశారని దుయ్యబట్టారు. తాను తన కుమారుడు జైలుకు వెళ్లితే పెద్దారెడ్డి ఆనందపడ్డారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలో మహిళలపై కేసులు పెట్టారని, అయితే ఎమ్మెల్యే మాత్రం తాడిపత్రిలో ఆడవారిపై కేసులు పెట్టించారని తప్పుపట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సుప్రీంకోర్టుకు పోతాడు. ఆ పెద్ద ఆయన చెప్పినాడు. ఇంకా దాంతో పాటు మా ఎమ్మెల్యే ఉన్నాడు. ఏమనంటే స్క్రాప్, ఏమంటారు స్క్రాప్ మీరు. ఇది స్పెషల్ కోర్ట్ ఎవరికి? ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఏమొచ్చింది నాయన, ఇదంతా సరిగ్గా లేదు, సరైన పద్ధతిలో. ఎందుకంటే చార్జ్ షీట్ ఫైల్ చేసినారు. ఎన్ని? 87 of 2024, 88 of 2024, 89 of 2024, 23 చార్జ్ షీట్ ఫైల్ చేస్తే వెనక్కి పంపించినారు. ఇది సరిగ్గా లేదు, చార్జ్ షీట్ ను మళ్ళీ కరెక్ట్ చేసి ఇంకా ఈడికి పంపించద్దండి. ఈ కేసులు తాడిపత్రికి పంపించాలా. తాడిపత్రి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అక్కడి నుంచి పంపించారు. ఈ కేసులు మా మీద దండిగా పెడితే అవన్నీ రిటర్న్ అయినాయి. ఎవరికి? దగ్గర అన్ని కేసులు రిటర్న్ అయ్యి మళ్ళీ ఛార్జ్ షీట్ క్వశ్చన్లు వేసినారు. ఛార్జ్ షీట్ మళ్ళీ ఫైల్ చేయండి. ఇంకా విజయవాడ కోర్టులో ఇది లేదు. మేజిస్ట్రేట్ మాకు ఒక కాపీ వచ్చింది. మా లాయర్ ఒక ఆయన రేపు అన్నాడు, ఆయన సుప్రీంకోర్టుకు పోతున్నాడు, జైలు పంపిస్తా, నాకంతా తెలుసు అని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ లాయర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. తాడిపత్రి కోర్టు ఇచ్చిపెట్టే సుప్రీంకోర్టుకు పోతాడు. ఆ పెద్ద ఆయన చెప్పినాడు. ఇంకా దాంతో పాటు మా ఎమ్మెల్యే ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్దపల్లి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో పలు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో చేరారు. 2 జెడ్పీటీసీలతో పాటు బీఆర్ఎస్, బీఎస్పీల నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు గుడ్ బై చెప్పి తమ పార్టీలో చేరారని అన్నారు. సమాజంలో మార్పు తెచ్చే యుగ పురుషుడు ప్రధాని మోడీ అని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దేశంలో మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కొండా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధే దేశంలో మోడీ ఏం చేశారనే దానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోతుందన్నారు. కరోనా సమయంలో హనుమాన్ ఆలయం భూమిని కబ్జా చేసిన వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. మోడీ గారి మీద నమ్మకము, అభిమానం వచ్చింది. వచ్చే ఎన్నికలు మీ అందరికి తెలుసు, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్. ఇది ఏదో కేటీఆర్, కేసీఆర్ ఎలక్షన్స్ కాదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కాదు. ఈ ఎలక్షన్స్ మోడీ ఎలక్షన్స్. మోడీకి ఎవరైనా అడ్డుండ్రా? మోడీకి ఎవరైనా పోటీ ఉండ్రా? లేదు. మోడీకి ఎవరు పోటీ లేదు.
ఉన్నొకైన రాహుల్ గాంధీ ఆయన కేరళ పారిపోయాడు. అయితే భారతదేశం నిర్ణయం తీసుకుంది, ఎలక్షన్స్ రాకముందే నిర్ణయం తీసుకుంది, ఈసారి మళ్ళీ మోడీయే వస్తాడని. యావత్ ఉత్తర భారతదేశం అంటుంది ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని. కానీ మన దగ్గర కూడా ప్రతి ఒక్కరే అంటుండ్రు ఈసారి అయితే మోడీ అంటుండ్రు. పోయినసారి ఎవరు చేసిన తెలియదు మాకు, కానీ ఈసారి అంటే మోడీకి. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి గ్రామం ఒక పట్టణంగా మారింది. ప్రతి గ్రామంలో రైతు వేదికలు, సీసీ రోడ్లు, వెలుగుతున్న విద్యుత్ దీపాలు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కరోనా సమయంలో ఈ దేశంలో ప్రజలంతా చనిపోతారు, వైద్యం లేదు, వెనుకబడిన దేశం ఆర్థికంగా అని చెప్పినప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేటువంటి యొక్క టీకాలను కనుగొని మన ప్రాణదాతగా తెలిసినటువంటి యొక్క వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సికింద్రాబాద్ ఎంపీ స్థానం పార్సిగుట్టలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి సంజీవపురం, అశోక్ నగర్, మధురానగర్ పాటు పలు బస్తీలలో గడప గడపకు ప్రచారం చేశారు. పద్మారావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మంగళహారతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గత 5 ఏళ్లలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తాను అభివృద్ధి చేశానని పద్మారావు గౌడ్ ప్రజలకు వివరించారు. కరీంనగర్ 60వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ వాలా రమణారావు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. అదే మర్యాద, అదే గౌరవం అందరు కూడా, ప్రతి నగర ప్రజలు కూడా నాయకులు కాగానే మొన్ననే ఏ నగరంలో కూడా ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థి అత్యంత విలువైన స్థలం ఉజ్వల పార్క్ తోవలో అక్కడ 3 ఎకరాల మూటలు గడుపుకుంటా ఉన్నారు. అందరినీ మొత్తం గుంతలు తవ్వి రోడ్డు మీద నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది పోతూ ఉంటే మళ్ళీ కరీంనగర్ అదే బొందలగడ్డ మారే పరిస్థితికి వచ్చింది. అందుకే సోదరులారా ఈ అభివృద్ధి కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఇక్కడ ఆగకూడదు, అభివృద్ధి ఆగకూడదు. కాబట్టి నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఇద్దరం కలిసి జోడిగా మేము పనిచేసినాం. ఇప్పుడు జోడిగా మళ్ళీ పనిచేయాలంటే మళ్ళీ పార్లమెంట్కి పంపండి. పార్లమెంట్లో వాయిస్ కావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు, కాంగ్రెస్ అభ్యర్థి అవసరం లేదు. గొంతు ఉండాలి, సమర్థవంతంగా పనిచేసే గొంతు ఉండాలి. ఆ సమర్థవంతమైన గొంతు మీ అందరూ తెలిసి వినోద్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పంపండి, మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి కొనసాగిద్దాం. ఈ ఎన్నికలతో ఒక్క ఓటు, మీరు వేసేది ఒకటే ఓటు. వృధా అయితే మీరు ఇద్దరికి చూసిండ్రు, పొన్నంరావుని చూసిండ్రు, బండి సంజయ్ చూసిండ్రు, వినోద్ కుమార్ చూసిండ్రు ఇంత గతంలో. కానీ ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు నా అభివృద్ధికి చూడండి. ఎన్నిసార్లు మాట్లాడిన పార్లమెంట్ సాధించుకొచ్చుకున్నాం కదా, స్మార్ట్ సిటీ సాధించుకున్నాం కదా. రేపు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే కరీంనగర్లో మేము డైలీ వాటర్ ఇద్దాం స్టార్ట్ చేసినాం. మా ఆలోచన డైలీ వాటర్ కాదు, డైలీ వాటర్ ట్రయల్ అయినాక 24/7 రాష్ట్రంలో ఫస్ట్ కార్పొరేషన్ కరీంనగరే రోజు నిలిచాం. కాంగ్రెస్కి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రేవంత్ సీఎం అయ్యాక 5 గ్యారెంటీల ఊసేలేదని, కాంగ్రెస్ నేతలు మోసపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. 4 నెలలుగా నిధులు ఇవ్వలేదు, కొబ్బరికాయ కొట్టలేదు, బిల్లులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మాధవరం రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కూకట్పల్లిలో వాటర్ సమస్యకు ఒక ప్రణాళిక ప్రకారం చెక్ పెట్టామని కృష్ణారావు అన్నారు. కూకట్పల్లిలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడారు. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు మరియు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరం సమావేశం నిర్వహించడం జరిగింది. మరి
ప్రజలందరూ కూడా మల్కాజ్గిరి ప్రజలందరూ మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. మరి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎలాగైతే డెవలప్మెంట్ చేశారో, ముఖ్యంగా మరి కేటీఆర్ గారు వారు గ్రేటర్ హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసిన విషయాలన్నిటి కూడా ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో 7 మంది ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి గెలిపించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్లలో మరి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా ధీమా వ్యక్తం చేస్తున్నాను మంచి మెజార్టీతోటి. సీఎం రేవంత్కు పోస్ట్ కార్డుల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట రైతులు. హామీల అమలు కోసం ప్రజాస్వామ్య విధానంలో వారు నిరసన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయలేని లేదా ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తూ సీఎంకు రైతులు పోస్ట్ కార్డులు పంపించారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు పలికారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్, సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల మార్కెట్ యార్డులో రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాశారు. కౌలు రైతులకు 15,000 రూపాయలు, వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ను 2 లక్షల రుణమాఫీని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్ కాలనీ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సరఫరా చేసే ఫిల్టర్ హౌస్లో వారం రోజులుగా మోటార్లు చెడిపోవడంతో కాలనీకి నీళ్లు రావడం లేదు. కృష్ణానది తీరంలో ఉన్న కనీసం తాగునీరు కూడా రాకపోతే ఎలా అని కాలనీ మహిళలు వాపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి బిందెడు నీళ్లు కూడా అందడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాది తెల్లారి నుంచి నీళ్లు రావట్లేదు. ఇప్పటికి వారం రోజులు అవుతుంది నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక మోటార్ బాగు చేస్తాం అంటున్నారు. ట్యాంకర్లు వస్తున్నాయి కానీ పిలిస్తేనేమో వస్తున్నాం అంటారు, రావట్లేదు. మగవాళ్ళేమో ఇంట్లో ఉండరు, మేము పిలిస్తేనేమో రారు. పిల్లలకి స్కూల్ కి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. స్టేట్ సాగర్ లో ఉంటున్నాం, డ్యామ్ ఉంది ఇక్కడ, మాకే నీళ్లు ఉండట్లేదు అంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏందో. మళ్ళీ ఎక్కడికెక్కడికో అయితే నీళ్లు వెళ్తాయి కానీ మాకైతే నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. మోటార్లు ఖరాబ్ అయినాయి, బాగు చేస్తామంటారు, బాగు చేయట్లేదు, ఏం చేయట్లేదు. శ్రద్ధ తీసుకొని కొంచెం బాగు చేయాలని కోరుతున్నాము. కొంచెం దయచేసి నీళ్లు ఇప్పించండి, కొంచెం మోటార్లు బాగు చేపియండి. సాగర్ లో ఉంటున్నాం, ఉగాది తెల్లారి నుంచి నీళ్లు రావట్లేదు. ఇప్పటికి వారం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు పాల్వాయి నాగేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంగా నగేష్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను వాడుకొని బీజేపీ మాట తప్పిందన్నారు. మరోసారి మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని నగేష్ ఆరోపించారు. ఈటురాయి కులమానం ఎన్నికలే కాబట్టి ఆ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లోపల, వచ్చే ఎన్నికల లోపల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని రాజకీయంగా బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరము ఈ దేశ ప్రజలుగా, పౌరులుగా మనందరి మీద ఉన్నది. పిలుపు ఏమిటంటే వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో గెలిపించుకొని దేశం లోపల ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడడానికి కారకులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. 100 రోజుల లోపల అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాట తప్పి 10 సంవత్సరాలు పబ్బం గడుపుకున్న తర్వాత వర్గీకరణ చేయకుండా మాదిగలను వర్గీకరణ చేస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఎన్నికలలో వాడుకొని లబ్ధి పొంది దాని తర్వాత మళ్ళీ దళితుల, మాదిగల
గొంతు కోసేటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం తెరలేపింది. ప్రజాస్వామ్యానికి సిబిఐ టీడీపీ కలిసి వివేకా కేసును పక్కదారి పట్టిస్తున్నట్లు ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి ఉమాశంకరెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. దస్తగిరిని అప్రూవర్గా చూపి డ్రామాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఆస్తుల కోసమే కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వివేకాను హత్య చేయించారని చైతన్యరెడ్డి ఆరోపించారు. దస్తగిరి స్టేట్మెంట్కు సిబిఐ స్టేట్మెంట్కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. టీడీపీ కనుసన్నల్లో సిఐబి పనిచేస్తుందన్నారు. తండ్రిని హత్య చేయించిన సునీత నిందలు మరొకరిపై వేయడం తగదన్నారు. సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు చైతన్యరెడ్డి. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గత నెల రోజులుగా పొలిటికల్ గెయిన్స్ కోసం మా మీద, అవినాష్ గారి మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి రెస్పాండ్ తప్పక రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్గా ఈ కేసులో ఈ కేసు మెయిన్ కుట్ర స్టార్ట్ అయింది ఎప్పుడైతే మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర స్టార్ట్ అయింది. అది ఫైనల్గా పాయింట్ దేనికి వచ్చిందంటే ఈ ఎలక్షన్ల కోసమే. అంతే, ఈ ఎలక్షన్ల కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫేమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి అలిగేషన్స్ మరీ ఎక్కువైపోయింది. దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను, ఆధారాలు లేవంటున్నానంటే, మీరు సిబిఐ ఛార్జ్షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారిని కానీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐ రాజ్యలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆసిఫాబాద్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వాహనం రిలీజ్ చేయడానికి రాజ్యలక్ష్మి 25,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని చెప్పారు. తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిఎస్ 41 నోటీస్ ఇచ్చి, మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. కేసు పరిశోధనలో 25,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. గత నెల 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇవి జిల్లా డైరీలో ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.